విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 9 మందికి ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరిగింది. 7 హిల్స్ అలాగే కిమ్స్ హాస్పిటల్లో ప్రమాద బాధితులకు చికిత్స జరుగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 16 మంది వ్యక్తులపైన ఆ లిక్విడ్ మెటల్ పడడం వల్ల 16 మంది గాయపడ్డారు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద సహాయక చర్యలన్నింటినీ కూడా ముమ్మరంగా చేయాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. మరోపక్క విజయనగరం నుంచి ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత బయలుదేరారు. స్టీల్ ప్లాంట్లోని లాడల్ నుంచి కుప్పకూలిన హాట్ మెటల్కి సంబంధించిన బకెట్లు ఒక్కసారిగా అవి కుప్పకూలడం, కింద సుమారు 16 మంది కార్మికులు కింద పనిచేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ లిక్విడ్ మెటల్కి సంబంధించిన బకెట్స్, ఆ లిక్విడ్ మెటల్తో పాటు ఒక లావాలాగా కనిపించే ఆ మెటల్తో పాటు ఆ లావాతో పాటు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. భారీ మొత్తంలో ఆ ద్రవ పదార్థం లాగా ఉండే ఆ ఉక్కు పడడంతో పూర్తిగా కాలిపోయారు కార్మికులు. స్టీల్ ప్లాంట్లోని SMS 1 విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మరి 16 మంది కార్మికులు మొత్తంగా ఉన్నట్టు తెలుస్తుంది.